వచ్చినాం. వీఆర్ ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరమగీతం అంటే పరలోకపు జాతీయ గీతం అని. నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా ఈజ్ జనగణమన. పరలోకం యొక్క మరి గీతం ఏంటి అన్నప్పుడు పరమగీతం అది. కాబట్టి మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ సాంగ్ ఆఫ్ సోలమన్, బట్ మోస్ట్ ప్రెషియస్ బుక్ ఇన్ ద బైబిల్. చాలా విలువ కట్టగలిగింది పరమగీతం. అది స్వచ్ఛమైన దేవుని ప్రేమ మానవుల పట్ల సూచిస్తుందని దాన్ని వర్ణించడానికి ఈ చిన్న జీవితంలో దేవుడు నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి మరి చాలా మట్టుకు దాంట్లో ఉన్న భావాన్ని మీకు వెలిబుచ్చడానికి పరిశుద్ధాత్మ సహాయము దేవుడు నాకు అందించినాడు. ఇంకా చాలా గూఢమైన భావాలు దాంట్లో ఉంది. అది ఒక జీవితం సరిపోదు దాన్ని వివరించడానికి. 40 రోజుల్లో కుదించి మీ ముందు ఉంచినాను. అంటే ఐ జస్ట్ గేవ్ ద కీ. ఇక మీరు ధ్యానిస్తూ ఉంటే దేవుడు పక్షపాతి కాడు, ప్రతి ఒక్కరిని మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీకు కూడా కొన్నిసార్లు నాకు తెలియజేయని మర్మం మీకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇంపార్షియల్ వెన్ యూ గో డీప్ ఇన్ టు ద వర్డ్. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూచుటకు నా కన్నులను తెరు. దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్ గాడ్ కెన్ ఎవర్ గివ్ టు హిస్ చిల్డ్రన్. ఇది ప్రేమలేఖ. మనకు మరి ప్రేమించిన వాళ్ళకి తెలుసు ప్రేమలేఖ విలువ కదా. ఎన్నిసార్లు చదువుకుంటారు మరి అంతకంటే విలువైంది కదా దేవుని ప్రేమ. ప్రశస్తమైన ప్రేమ, తరగని ప్రేమ, నిత్య ప్రేమ, త్యాగంతో ఉన్న ప్రేమ. కాబట్టి దీన్ని పదే పదే చదువుతూ ఉండాలి. దేవుడు దీంట్లో ఉన్న మర్మాలను బయలుపరచగలడు. రహస్యములు ఆయనకే చెందింది, మర్మములు ఆయన వశంలో ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని పఠించకముందు దీనిలోని సత్యాలు నాకు బోధించు ప్రభు అంటే తప్పకుండా మీరు కూడా ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నేను సేవ ఆరంభించిన దినాల్లో నాకు ఒక దర్శనము కలిగింది. ఆ దర్శనం యొక్క ఫలితమే మీరు. ఎందుకంటే మరి నాకు సేవ ఎలా చేయాలనో, వాక్యం ఎలా బోధించాలనో ఇవన్నీ తరబీదులు లేనప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు తరబీదునిచ్చినాడు. నేను ఒక బ్యాంకర్ను. బ్యాంక్ పనులు నాకు తెలుసు, లెక్కలు చేయడం తెలుసు, ఆ డబ్బుల మేనేజ్మెంట్ తెలుసు. కానీ వాక్యం బోధించడం నాకేం రాదు. 50 రోజులు ఉపవాసం ఉండి ఏమీ ఘనమైన ఆహారం పుచ్చుకోకుండా పరిశుద్ధ మందిరంలో ఉండి నేను దేవుని దగ్గర అడిగినాను. అడుగుడి మీకు ఇవ్వబడు. కాబట్టి అడిగి ప్రతివానికి ఇస్తాడట. వాక్యం ఉన్నది, అడుగు ప్రతివానికి ఇస్తాడట. అలాగే నేను అడిగినప్పుడే నాకు తెలుగు భాష వరం దేవుడు అనుగ్రహించినాడు. మాది కేరళ దేశం, మరి మా భాష మాతృభాష మలయాళం. మా తల్లిదండ్రులు 1943లో దేవుని సేవ నిమిత్తం వారు త్యాగం చేసి ఉన్నవన్నీ వదిలిపెట్టి ఈ తెలుగు రాష్ట్రానికి వచ్చినారు. దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చినాడు. మా తండ్రి గారు 65 సంవత్సరాలు దేవుని సేవ మరి అద్భుతమైన పరిచర్య తెలుగు రాష్ట్రానికి అందించినాడు. ఆయన తెలుగులో ధారాళంగా మాట్లాడగలిగినాడు. పుట్టింది మలయాళం కుటుంబంలో, ఒక సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించి తెలుగు అంటే తెలియదు, తెలుగు రాష్ట్రం అంటే తెలియదు, తెలుగు ప్రజలంటే కూడా తెలియదు, ఏమీ తెలియకుండా దేవుని దర్శనానికి విధేయుడై ఇక్కడికి వచ్చినాడు. బంధువులు లేరు, భాష రాదు, మరి ఎవరిని ఆశ్రయించలేదు, ఉన్న ఆస్తులన్నీ వదిలిపెట్టి వచ్చినాడు. కానీ లుక్ ఎట్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నమ్మకత్వం చూడండి, ఆయన ప్రేమ ఎంత నమ్మకమైంది. కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన 65 సంవత్సరాలు సేవ చేసినాడు. నీతిమంతులు మరి వేరు చిగురుస్తుందంట. ద రూట్ ఆఫ్ ద రైటియస్ విల్ ఫ్లరిష్. మరి అంతటితో సేవ ఆగలేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఆయనకు 5 సంతానం, ఒక 6 పుట్టినారు. మేము 6. అయితే ఒక పాప 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె మరి ఈ సేవలో చనిపోవాల్సి వచ్చింది. షీ డైడ్ ఆఫ్ హంగర్. దాని తర్వాత 5 సంవత్సరాలైనాక మరి నేను జన్మించినాను. అంటే ఒక పాపను దేవుడు తీసుకొని ఇంకో పాపని ఇచ్చినాడని నాకు జాయ్ అనే పేరు పెట్టినారు. అంటే ఈ బిడ్డ పుట్టుక ద్వారా మా కుటుంబంలో సంతోషం వస్తుందని. మరి అప్పుడే మా నాన్నగారు మా అమ్మగారు అనుకున్నారంట, ఒక బిడ్డ సేవలో బలి అయిపోయింది, ఇంకో బిడ్డను మీరు ఇచ్చినారు కాబట్టి ఈమెను సేవలో వాడుకోవాలని ఒక చిన్న కోరిక కోరుకున్నారంట. దేవుని సన్నిధిలో మనం కోరికలు చిన్నవైనా
అది దేవుడు ఎంతో గొప్పగా చేసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి అలా కోరుకున్నారు. కానీ నేను పెరిగి పెద్దదైపోయి ఐ వాజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ చిల్డ్రన్. వాళ్ళు అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. నన్ను అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివించినారు, నన్ను అయితే కాన్వెంట్లో వేసినారు. మరి అందరికంటే కొద్దిగా రంగు ఉండేది నాకు, అందుకేమో స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది నాకు. మరి కాన్వెంట్లో వేసినారు. ఇంగ్లీష్ నేనే మాట్లాడేదాన్ని అందరికంటే ఎక్కువ. అప్పుడు చాలా కొద్దిగా అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మొత్తిగా తల్లిదండ్రులకు అవిధేయత చూపినాను. అయినా దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉండింది నా పట్ల. నిన్నటి రోజు మనం ధ్యానించినాం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో మధ్యకాలంలో కాదు ఎన్నుకునేది, తల్లి గర్భమందే ఆయన ఎన్నుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం పరమగీతాల్లో చూసినాం కదా, ఆ ప్రియుడు అంటాడు, నేను ఎప్పటి నుండో నిన్ను ఎరుగుదును, జలధర వృక్షం కింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగా, నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడినని. అలాగే దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో అది మధ్యకాల పిలుపు కాదు. హీ నోస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. కాబట్టి దేవుని ప్రణాళిక నా పట్ల ఉండేది కనుక మరి ఎన్నో దెబ్బలు తగిలినాయి. దేవుడు ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మాట విననప్పుడు దేవుడు బెత్తం వాడినాడు. నేను ఈ లోకంలో కొట్టుకుని పోయి నన్ను ఆపినాడు. నా ప్రథమ కుమార్తెను తీసేసినాడు. ఆమె నాకు చాలా కంటికి ఇంపైన బిడ్డ, చాలా అందమైన బిడ్డను ఒక్క దెబ్బతో తీసేసినాడు. అప్పుడు నేను మరి చనిపోవాలనుకున్నాను. దేవుడు చావు కొరకు కాదు కదా, నన్ను బ్రతికించి ఇతరులను కూడా జీవ మార్గంలో నడిపించడానికే కదా దేవుని ఉద్దేశం. దేవుని ప్రణాళికలు ఎవరు రద్దు చేయలేరు కదా, దేవుని తలంపులు ఎవరు నిష్ఫలం చేయలేరు. కాబట్టి దేవుని గొప్ప ఉద్దేశంలో నా జీవితాన్ని మార్చివేసినాడు. తర్వాత దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. 7 సంవత్సరాలు నా కుమార్తె మరణించిన తర్వాత నేను ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గారుస్తున్నప్పుడు మరి దేవుని వాక్యం నా యుద్ధకు వచ్చింది. ఒక సహోదరి వచ్చి ప్రతిరోజు నన్ను బలపరిచింది 2 నెలలు. అలాగూ దేవుని వాక్యానికి నేను ఆకర్షితురాలైన. అటు తర్వాత 7 సంవత్సరాలు ఉదయం 3 గంటలకు లేచి, ఉదయం 3 గంటలంటే నాకు అలవాటు, మీకు అది కొత్తనేమో కానీ నాకు అది అలవాటు అనమాట. 3 గంటల్లో ఉన్న మాధుర్యాన్ని, దీవెనను చాలా అనుభవించిన. 3 గంటలకు లేచి మరి 7 గంటల వరకు గంటలు ఒక శాప పరుచుకొని పుట్టి ఏడవడమే నా పని. ఎందుకంటే నేను ఏడ్చేది ఎందుకంటే పోగొట్టుకున్న నా బిడ్డ కొరకు ఏడవడం. ఎందుకు అన్నప్పుడు ఆమె కొరకు మరి ఎన్నెన్నో కార్యాలు చేసినాను, ఎన్నెన్నో వస్త్రాలు కుట్టి పెట్టినాను, ఎన్నెన్నో బొమ్మలు కొన్నాను. మరి ఆమెను స్కూల్లో అడ్మిషన్ ఇప్పించినాము, డొనేషన్ కట్టినాను. హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ కావాలని కోరుకున్నాను. ఆ స్కూలు జూన్ 12వ తారీఖు 1985 ఓపెనింగ్ అనమాట. నేనైతే అన్నీ కట్టి ఆయాను అరేంజ్ చేసినాను, రిక్షాను అరేంజ్ చేసినాను, అంత అరేంజ్మెంట్ చేశాను. అనేక పుస్తకాలు అవి ఇవి అన్నీ కొన్నాను. కానీ ఒక్కరోజు ముందే పాప ఈ లోకం నుండి దాటిపోయింది. నేను చేసిన ప్రయత్నాలన్నీ నా ముందు ఉంది. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు తీసేసుకున్నాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. అప్పుడు నా జీవితంలో చాలా గొప్ప మెలకువ కలిగింది. ఇప్పటి వరకు దేవుడు లేడు అనుకున్నాను, కానీ దేవుడు ఒకడు ఉన్నాడు. మనం చేసే ప్రయత్నాలు మన ముందు ఉంటాయి, కానీ దేవుడు ఇచ్చే వరము దేవుడు తీసేసుకుంటే మనం ఇవి అంటే మన ప్రయత్నాలు ఎపాటివి. మరి నేను కొన్న బుక్స్, బ్యాగు, రంగురంగుల బొమ్మలు, ఈవెన్ వాటర్ బాటిల్స్ అవన్నీ నా ముందు. నేను అరేంజ్ చేసిన రిక్షా వాడు వచ్చాడు, వచ్చింది 12వ తారీఖు. కానీ పాప 10వ తారీఖు ప్రభు దగ్గర వెళ్ళిపోయింది. 11వ తారీఖు భూస్థాపన జరిగింది. 12వ తారీఖు రీఓపెనింగ్కు నేను పాపను తీసుకొని వెళ్తాను, ఇంత అందమైన కుమార్తెకు నేను తల్లిని అని లోకానికి చూపెట్టుకుందామని ఎంత మురిసిపోయినా కానీ ఆ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయింది. అప్పుడు నేను మరి నా జీవితంలో ఒక మార్పు కలిగింది. దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్, దెర్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విచ్ desires to make us walk right in the sight of the omnipotent God. మన సొంత నడకలను మార్చేసి దేవుని దృష్టిలో సరైన నడక నడవడానికి దేవుడు ఎంత ప్రేమిస్తే ఇన్ని మలుపులు నా జీవితంలో తీసుకొని వచ్చినాడు. దెబ్బలు కొట్టినాడు. అవును, యజమాని చిత్తం ఎరిగిండి దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడని వానికి అనేకమైన దెబ్బలు తగులుతుంది. అలాగూ నొప్పి బాధతో నేర్చుకున్న సత్యాలు చాలా ఉండేది. 7 సంవత్సరాలు పోగొట్టుకున్న పాప కొరకు ఏడ్చినాను. ఏడుస్తే లాభం ఏముంది?
మరి దేవుడు తీసేసుకున్నాడు. ఇంకా ఆ బిడ్డ నీ దగ్గరికి రాదు. నా తల్లి అన్నది ఒక మాట, దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. తండ్రి అన్నాడు, నిన్ను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. అవును, నీ వలన మరి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి నీవు ప్రార్థనలో గడుపు. అప్పుడు ప్రార్థన కూడా నాకు సరిగా రాదు. ప్రార్థన ఏం చేయాలి, ఏంటి ప్రార్థన అంటే అడుక్కోవడం అనుకున్నాను. ఒక బిచ్చగాడు వచ్చి గేట్ దగ్గర అమ్మా అమ్మా అమ్మ అని అడుగుతాడు కదా, అలాగేంటి దేవునికి తెలియదా ఒక్కొక్కరు అవసరతలు, అన్ని అడ్డు ప్రశ్నలు, అడ్డు థింకింగ్ వాజ్ వెరీ రిబెలియస్. అంటే ఒక కార్యానికి 1000 తలంపులు వచ్చేది నా మదిలో. అలాగూ నేను దేవునికి చాలా దూరమైన వ్యక్తిని. అప్పుడు ఇలాంటి మరి దయనీయమైన పరిస్థితికి దేవుడు తెచ్చినప్పుడు దేవుని తట్టు చూసే రీతిగా ఐ వాజ్ కార్నర్డ్ ఇన్ లైఫ్. చూడండి, ఒక కోడి పెట్టను పట్టుకోవాలంటే దాన్ని ఒక మూలకు తీసుకొచ్చి కార్నర్ చేసి పట్టుకుంటారు. అలాగూ దేవుడు నా జీవితంలో కార్నరింగ్ చేసినాడు, పట్టేసుకున్నాడు. పట్టిన తర్వాత అప్పుడు ఎప్పుడు ఏడిపోయి ఉదయం లేచి మరి దేవుని సన్నిధిలో ఏడవడం. ఎందుకు ఏడుస్తున్నాను, నశించే ఆత్మల కొరకు కాదు, అది నాకు చాలా దూరం. నేను ఏడ్చేది నేను పోగొట్టుకున్న బిడ్డ కొరకు ఏడుస్తున్నాను. బిడ్డ ఏడుస్తే వస్తుందా. తర్వాత అనుకున్నాను, ఇంకా నేను బ్యాంకుకి వెళ్ళాను, వదిలేస్తాను బ్యాంక్ జాబ్. ఎవరికి తెలియకుండా ఎక్కడన్నా వెళ్ళి, హుసేన్ సాగర్ చాలా బాగుంది, రాత్రి మధ్యరాత్రి పోతే ఎవడు చూడడు, పోయి దాంట్లో దొంకుదాం అనుకున్నాను. మీరు ఇప్పుడు అనుకుంటారు అసలు ఇది జాయ్చర్యనే మాట్లాడేది. అవును, ఎవడైనా నువ్వు క్రీస్తునందున వాడు నూతన సృష్టిగా మార్చేసి, అదే యేసు ప్రభు ప్రేమను మీకు వివరిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే హౌ ఏ వీక్లింగ్ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ టు ఏ పవర్ఫుల్ వెపన్. చూడండి, నా తలంపులలాగా ఉండింది దేవుడు నా జీవితంలో. గాడ్ ఇంటర్వెన్డ్ ఇన్ మై లైఫ్. దేవుడు నా జీవితంలోకి చోటు చేసుకొని వచ్చేసినాడు. అప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. పెనం మీద రొట్టె తిప్పేస్తారు చూడండి, స్త్రీలు రొట్టెలు చేసేటప్పుడు పెనం మీద రొట్టెస్తారు, రొట్టేసిన తర్వాత టక్కున తిప్పేస్తారు. అలా నా జీవితం మార్చబడింది. దేవుని స్తోత్రం. అప్పుడు దేవుడు నాకు దర్శనాలు ఇచ్చినాడు. ఆ దర్శనాలన్నీ కూడా నేను భద్రం చేసినాను. దేవుని మాటలు ఏది కూడా పోగొట్టుకోలేదు. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుండి దేవుని సేవ చేయడానికి. మరి నా తండ్రి విడిచిపెట్టిన సేవను అది పట్టుకోవడానికి దేవుడు నన్ను ఎందుకున్నది, ఏ పనికిరాని నన్ను, అంటే దేవుని దూరంగా వెళ్ళిన నన్ను ప్రేమతో చేర్చుకొని దర్శనం ఇచ్చి, ఆ తండ్రి మరి చేసిన త్యాగం, చేసిన శ్రమ, ప్రభు కొరకు ఆయన పడిన పాటలన్నీ కూడా అది అందుకోవడానికి, అంటే టు కంటిన్యూ ద లెగసీ, ఇంగ్లీష్లో లెగసీ అంటారు, అది మరి అందుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. అది కేవలము దేవుని కార్యమని మరి నేనైతే ఒప్పుకుంటున్నాను. జాయ్చర్యం అంటే ఏదో పుట్టగొడుగులాగా వచ్చిందని అనుకోకండి. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బేస్. అంటే ఒక మొద్దు నుండి వచ్చిన చిగురును నేను. 65 సంవత్సరాలు నా తండ్రి గారు ఈ తెలుగు రాష్ట్రంలో అమోఘమైన పరిచర్యలు చేసినారు. ఎన్నెన్నో సంఘాలు స్థాపించినారు. ప్రభు కొరకు హింస పొందినారు, దెబ్బలు తిన్నారు, కొట్టినారు, పండ్లు కూడా కొట్టినారు, నడి వీధుల్లో రక్త మడుగులో పడేసినారు. కుటుంబంలో పిల్లలు ఒకరు చనిపోయినారు. ఎందుకంటే పాప పాలు అడిగితే లేకుండేది. నాన్నగారు ఎక్కడో 300 కిలోమీటర్స్ దూరం మరి ఆయన సేవ చేయడానికి వెళ్ళిపోయినారు. ఆయనకు సేవకు తప్ప ఇంకొకటి ఉండదు. మా తల్లి తెలుగు రాదు, తెలుగు భాష రాదు. పిల్లలకు ఎలాగూ ఆమె కొట్టుకుపోయి సామాన్లు కొనాలను ఆమెకు పేర్లు తెలియదు. ఆమె ఆవాలంటే ఆవాలు చిన్న పొడి కట్టుకొని, జీలకర్ర అంటే జీలకర్ర మరి చిన్న పొడిలు ఇట్లా కట్టుకొని రెడీగా పోయి కొట్టులో పోయి ఇది కావాలని చూపెడితే అది ఇచ్చేది. మరి ఆమె ఒక సంపన్న కుటుంబంలో ఉండొచ్చేది. షీ బిలాంగ్స్ టు ఎ వెరీ రిచ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ ఇన్ కేరళ. అవన్నీ వదిలేసి వచ్చి ఎప్పుడు కూడా వారి సొంత ఇంటికి రాయలేదు, ఒక పోస్ట్ కార్డు కూడా రాయలేదు. ఇక్కడ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము, 8 రోజులు 9 రోజులు ఆహారం లేకుండా మరి ఉన్నాం, ఒక పాప మరణించింది అని చెప్పి కూడా వార్త రాయలేదు. ఆమె అంత పట్టుదల కలిగి మరి ఒక దైవజనుని వెనుక ఒక వెన్నెముకలాగా నిలిచింది. మరి నా తల్లి గురించి తండ్రి గురించి ఎంత చెప్పినా తీరదు, నాకు తృప్తి ఉండదు. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ అబౌట్ మై పేరెంట్స్. ఎవరో గొప్పవారి చరిత్ర నేను చూడలేదు కదా, నేను కేవలం చదివి గ్రహిస్తున్నాను. కానీ తల్లిదండ్రులు నాకు సాక్షులుగా నా ముందు ఉన్నారు. అంటే వారి ప్రవర్తన, వారి విశ్వాసం, దేవుని యందు ఉన్న వారి పట్టుదల, ఇవన్నీ నేను చిన్నతనం నుండి కూడా చూసినాను. కాబట్టి దట్ హ్యాస్ రియల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మై లైఫ్. ఈరోజు తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు, పిల్లలకు నీతి బోధలు చేస్తారు, పిల్లలు వినరు. ఎందుకంటే మీరు చెప్తారే కానీ చెయ్యరు.
అలా కాదు, మా తల్లిదండ్రులు చేసి చూపెట్టినారు. వారు ప్రార్థన చేస్తారు, వారు ఎవరిని డబ్బులు అడగరు, వారి విశ్వాసంతో వారి సేవా జీవితాన్ని, నిరాడంబర జీవితం, మరి నిరాడంబర సేవ అదెంత గొప్ప మాదిరి నాకు చూపెట్టినారు. వారు దేవుని సేవ డబ్బులు తీసి బ్యాంకులో జమ కట్టలేదు, దేవుని సేవ డబ్బు తీసి వ్యర్థంగా ఖర్చు పెట్టలేదు. ఇదంతా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. ఇది ఎన్ని పుస్తకాలు చదివితే అర్థమవుతుందా? వన్ ఎగ్జాంపుల్ ఈజ్ వర్త్ టన్స్ ఆఫ్ ప్రీచింగ్. చూడండి, ఎంత గొప్ప బోధలు చేసినా కానీ ఒక్క ఉదాహరణ ఎంత ప్రభావితం చేస్తుంది. అలాగూ వారి సేవా జీవితమే నన్ను మరి ప్రభావితం చేసింది. యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానాడు. చాలాసార్లు అనుకుంటాం అడ్డుదారుల పోదాం, ఆశీర్వాదాలు కూడగట్టుకుందామని. దేవుని ఆశీర్వాదాలు రావడానికి అడ్డుదారులు ఏవి కూడా లేవు. నాతో ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్దాం. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు గెట్ గాడ్స్ బ్లెస్సింగ్. యూ హ్యావ్ టు ఒబే గాడ్. యూ హ్యావ్ టు బి అప్రైట్ ఇన్ యువర్ స్పిరిట్. ఈ అంతరంగంలో దేవుడు సత్యాన్నే కోరుతున్నాడు. ఈ దినాల్లో చాలా సేవా ప్రదర్శనలు చూస్తాం మనం. వి సీ సో మచ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్స్ ఆఫ్ గాడ్స్ వర్క్, బట్ గాడ్ ఈజ్ నాట్ దేర్. గాడ్ ఆనర్స్ హిస్ పీపుల్ ఫర్ జనరేషన్స్. ఆయన ఒక్క తరానికి దేవుడు కాదు, ఆయన తరతరములకు దేవుడు, యుగ యుగములకు దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన నీతి పిల్ల తరానికి వస్తుంది. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి ఇదంతా నేను స్పేడ్ వర్క్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వచ్చింది. ఇది ఆత్మ ప్రేరణ. ఎందుకంటే మీరు అనుకుంటారు మేము పోయినాం, మేము నేర్చుకున్నాం. అంత కాదు. ఈ 40 రోజుల్లో మీకు వచ్చిన ఆశీర్వాదం ఇది బహుతరముల కొరకు మీరు సంపాదించుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిస్ హ్యాస్ ఎ లెగసీ. ఇది మీ పిల్ల తరానికి ఉంటుంది ఈ దీవెన. దీని వెనక చరిత్ర ఇలా ఉందని మీ ముందు చెప్పాను. అయితే ఆదిమ రోజుల్లో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అవన్నీ కూడా భద్రపరిచినాను. దాదాపుగా 10 డైరీల వరకు ఉన్నాయి నా దగ్గర. అంటే దేవుడు నాకు చూపెట్టిన కార్యాలన్నీ రాసి పెట్టినాను. ఎందుకంటే ఈ సేవ నాతో అంతరించకూడదు. ఇట్ షుడ్ నాట్ ఎండ్ విత్ మై లైఫ్, ఇట్ షుడ్ గో ఈవెన్ ఆఫ్టర్ మై లైఫ్. కాబట్టి రానున్న తరం వారు గమనించాలి నన్ను దేవుడు ఏ విధంగా నడిపించినాడని. దాంట్లో నేను రాసింది దర్శనం ఒకటి. ఒక పెద్ద బర్డ్, చాలా వెలుగుతో నింపబడిన ఒక పక్షి, అంటే ఒక కోడి పెట్టలాగా ఉంది. అది చాలా ఒక పెద్ద బిల్డింగ్ అంత ఉన్నది. దాని మరి ఆ సైజు అంత పెద్దగా ఉంది, ఘనంగా కనబడుతుంది, బంగారంలాగా మెరుస్తుంది. దాని సార్కలు ఈకలు అంతా చాలా వెలుగుమయంగా ఉంది. అది పొదుగుతూ ఉందన్నమాట. దాని కింద చాలా గుడ్లు ఉన్నాయి. అది బంగారంలాగా మెరుస్తుంది గుడ్లు. నేను దర్శనంలో ఇలాగే చూస్తున్నాను. అంతకుముందు దర్శనాలే నమ్మాలని దాన్ని నేను ఇవన్నీ ఉట్టిందే అనుకున్నాను. నన్ను మరి దర్శనం నేను చూసినప్పుడు నమ్మాలి కదా, దేవుడు నాకే చూపెట్టినాడు. అయితే అలాగూ పొదుగుతూ ఆఖరికి సరి అయిన సమయానికి ఆ గుడ్డు ఒక్కొక్కటి పగిలి లోపట పక్షి, చిన్న పక్షులు పొడుచుకొని బయటకు వస్తే సేమ్ ఆ తల్లి రూపంలోనే అన్ని పిట్టలు ఉండడం నేను చూశాను. దేవుని స్తోత్రం. జస్ట్ లైక్ ద మదర్ బర్డ్, ఆల్ ద లిటిల్ వన్స్, అంటే అచ్చు అలాగే. అప్పుడు ప్రభువు నాకు చెప్తున్నాడు, అవును, క్రీస్తు స్వారూప్యంలోకి అనేకులను నీకు ఇచ్చిన పరిచర్యలు నేను మార్చబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతాను. 21 రోజులు గుడ్లు కోడి పెట్ట కింద పెడితేనే అది గుడ్డు పిట్టగా మారిపోతే 40 రోజులు దేవుని రెక్కల క్రింద ఉన్న మనకు మార్పు కలగదంటారా? తప్పకుండా దేవుడు మన ఒక్కొక్క జీవితాలను మార్చివేస్తాడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇఫ్ ఏ ఎగ్, బికాజ్ ఇట్ కంటైన్స్ ద స్పర్మ్, దాంట్లో గుడ్డని మనం అనుకుంటాం, కానీ గుడ్డులో జీవం ఉన్నది. మనము ఇలా కనబడుతున్నాం కానీ మనలో క్రీస్తు బీజం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వి కంటైన్ ద స్పర్మ్ ఆఫ్ ద లివింగ్ క్రైస్ట్. మరి 40 రోజులు ఆయన రెక్కల క్రింద ఉన్న మన జీవితాల్లో మార్పు రాదా? మన జీవితాల్లో ఆశీర్వాదాలు కలగదా? ప్రజలు ఎన్నడూ ఊహించని కార్యాలు మన జీవితాల ద్వారా దేవుడు తప్పకుండా చేస్తాను. మిమ్మల్ని ఒక్కొక్కరిని ఘనమైన వ్యక్తులుగా మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆర్ వెరీ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈచ్ వన్ ఈజ్ ప్రెషియస్. అందుకే నేనేదో చేశానని కాదు, ఈ చేసిన దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నేను విధేయత చూపినాను. కానీ అంతకంటే విధేయత మీరు చూపినారు. మీరు ఒక అభిషక్తురాలను నమ్మినారు. దేవుని స్తోత్రం. అటు దేవుని నమ్మినారు, ఇది దేవుని చిత్తమని నమ్మినారు.
సహవాసంగా దేవుని కోడుకున్నాం. పరిశుద్ధమైన దేవుని సన్నిధిని, పరిశుద్ధ మరి దేవుని సామర్థ్యం, శక్తిని, ఉనికిని, ఆత్మను మనం నిండుగా అనుభవించినాం. మరి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరమగీతాలు సొలొమోను రచించిన కీర్తన. సొలొమోను దేవుని జ్ఞానం అడిగి పొందుకున్నాడు. ఈ పరమగీతం అంటే ఇది ప్రేమ గీతం. ఇది స్వచ్ఛమైన ప్రేమను ప్రకటించేది. ఇది ఒక లవ్ ట్రయాంగిల్ అని నేను మీకు చెప్తూ వచ్చాను. ఇట్స్ లవ్ ట్రయాంగిల్ అంటే ఇద్దరు పురుషులు ఒక స్త్రీని ప్రేమిస్తున్నారు. ఒక స్త్రీ ఒక పురుషునికి అంకితం అయిపోయింది. షీఈస్ వెరీ డివోటెడ్ టు హర్ లవర్. సొలొమోను తన వైభవంతో కూడా ఎన్ని ఆకర్షణలు ఆమెకు చూపెట్టినా ఆమె ప్రేమ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ గొర్రెల కాపరి మీదనే ఉంది. ఏంటి ఇదంతా లవ్ ట్రయాంగిల్? మనం ఎందుకు ధ్యానించాలి అంటే మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టినాడు. మన ప్రేమను కోరుతున్నాడు, స్వచ్ఛమైన ప్రేమను కోరుతున్నాడు. అన్డివైడెడ్ అటెన్షన్. చూడండి, నీకు ప్రభు మీద ప్రేమ ఉంది, మరి ఈ లోకాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే సరిపోదు. హీ నీడ్స్ యువర్ కాన్సన్ట్రేషన్. నీ ఏకాగ్రతను, నీ ప్రేమను ప్రభు కోరుతున్నాడు. పరమగీతాల నుండి అదే మనము నేర్చుకోవాల్సిన కార్యం. వెన్ గాడ్ లవ్స్ యూ సో మచ్, ఎ ప్యూర్ లవ్ యు ఆర్ ఎంజాయింగ్ ఫ్రమ్ గాడ్, యూ షుడ్ ఆల్సో గివ్ అన్డివైడెడ్ అటెన్షన్. ఏకదృష్టి ఆయన మీద నీకు కలిగి ఉండాలి. నీ హృదయం నిండుగా ప్రభువును ప్రేమించాలి. లోకానికి తావు నీ హృదయంలో ఉండకూడదు. ఈ శూలమతి మనకు అదే నేర్పిస్తుంది. ప్యూర్ లవ్ టువర్డ్స్ హర్ లవర్. సొలొమోను ఎన్నెన్ని ఆకర్షణలు చూపెడుతున్నవన్నీ ప్రసంగంలో నేను చెప్పాను. హౌ మచ్ హీ ఈజ్ షోయింగ్ హిస్ గ్లోరీ జస్ట్ టు అట్రాక్ట్ హర్ అటెన్షన్. నువ్వు వచ్చేసేయి, అంతఃపురంలోకి వచ్చేసేయి. అక్కడ నాకు చాలామంది రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. నిన్ను ముఖ్య రాణిగా చేస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ. ఇంత ప్రేమ కనపరిచిన శూలమతి అంటుంది, లేదు లేదు, నా హృదయము నేను ఒకరికి ఇచ్చేసినాను. ఐ హ్యావ్ గివెన్ అప్ మై హార్ట్ టు మై లవర్. నా ప్రియుని దానను. నా ప్రియుడు నా వాడు. నా ప్రియుడు తన ఎడమ చేయిని నా తల క్రింద పెడతాడు, తన కుడి చేయితో నన్ను ఆదుకుంటాడు. ఈ ప్రేమ వలయంలో నేను ఉన్నాను. ఐ కెనాట్ గివ్ మై లవ్ టు యూ. చూడండి, సొలొమోన్ను కాదన్నది ఈ చిన్న యవన ప్రాయం గల ఈ షెపర్డెస్ అంటే శూలమతి. ఎంత ధైర్యంగా ఒక రాజును కాదనడానికి ఎంత ధీమా ఉండాలి. రాజు తన కనుసైగతో కార్యాలు చేసుకుంటాడు. అట్ ద వింక్ ఆఫ్ హిజ్ ఐ ఈ కెన్ గెట్ థింగ్స్ డన్. కానీ అట్టి రాజు కూడా ఈమెలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఈమెను మాత్రం ఏ శారీరకమైన హింసను కానీ ఆమెను పాడు చేయడం కానీ చెడగొట్టడం చేయలేదట. చరిత్రకారులు అంటున్నారు, ఈవెన్ కింగ్ సొలొమోన్ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ హర్ ప్యూరిటీ. ఇంత పవిత్రంగా ఆమె ఒక గొర్రెల కాపరిని ప్రేమిస్తే నేను ఆమెను ముట్టుకోను. అంతఃపురంలోకి తీసుకొని వచ్చిన ఆమెను ఏమాత్రం చెరపకుండా అలాగే తన ప్రియుని దగ్గర ఆమెను పంపించేసినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే స్వచ్ఛమైన ప్రేమలో ఎప్పుడు కూడా శక్తి ఉందని మనము నేర్చుకుంటున్నాం. అంటే ఈ ట్రయాంగిల్లో శూలమతి కోరుతున్నారు ఇద్దరు పురుషులు, కానీ శూలమతి అంకితమైంది తన ప్రియుడైన గొర్రెల కాపరి. కాదన్నది సొలొమోను. సొలొమోను దగ్గర రాజరికం ఉంది, బంగారం ఉంది, రాజవైభవం ఉంది, గొప్పతనం ఉంది, అన్నీ ఒక వ్యక్తి కావలసినవన్నీ ఉన్నాయి. ఇంత ఆకర్షణ ఉన్నా ఆమె మాత్రం ప్రేమకే ఆకర్షితురాలే. అంటే నథింగ్ కెన్ కంపేర్ లవ్. అందుకే ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం అంతా ఇచ్చిన తిరస్కారంతో అతడు త్రోసివేయబడినని పరమగీతం 8:7 అంటే ప్రేమను మనము దాన్ని ఖరీదు పెట్టి కొనలేం. ప్రేమ చాలా పవిత్రమైంది. లవ్ ఈజ్ వెరీ ప్యూర్. యూ కెనాట్ గివ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫార్ లవ్. కనుక ఇవన్నీ పరమగీతాల నుండి మనం ధ్యానించినాం. 8 నుండి 14 వచనాలు చూడండి. పరమగీతాలు 8 నుండి 14 వచనం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయస్సు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. అది ప్రాకారం వంటిదాయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదాం. అది కవాటం వంటిదాయన, దేవదారం రానుతో దానికి అడ్డులను కట్టుదాం. నేను ప్రాకారం వంటి దాన్నైతే నా కుచములు దుర్గములాయ, అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాన్నైతే.
బయలు హామోన్ నందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దాన్ని కాపులకు ఇచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షారస వనము నా వశంలో ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లు. దాన్ని కాపు చేయ వారికి 200 వచ్చు. ఉద్యానవనంలో పెంచబడిన దానా, నీ చెలికత్తలు నీ స్వరం వినకూడదు. నన్నును దాన్ని విననేము. నా ప్రియుడా, త్వరపడము, లఘువైన ఇర్రివలే ఉండవు. గంధర్వ వృక్ష స్వరతల మీద గంతులు వేయచ్చు, లేడి పిల్లల వల్లే ఉండు. ఈ పరమగీతాలు మనం చూసినప్పుడు ఇది ముద్దుతోనే ఆరంభమవుతుంది, ముద్దుతో ఇది అవసానం కూడా చూస్తున్నాం. పరమగీతాలు మొదటి అధ్యాయం చూడండి. ఇట్ స్టార్ట్స్ విత్ కిస్సెస్ అండ్ ఎండ్స్ విత్ కిస్సెస్. అంటే ప్రేమకు సూచన ఏంటంటే హృదయం నిండిన తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ముద్దు పెడతాడు కదా. అలాగే ఇక్కడ చూడండి, సొలొమోను రాసిన పరమగీతం మొదటి అధ్యాయంలో వాక్యంలో చూడండి 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొను గాక. అంటే ప్రేమ చాలా ఉంది, చాలా ప్రేమ వారిద్దరి మధ్యలో ఉంది. 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి, నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండి నా ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదు. మొదటి అధ్యాయంలో ఉంది, 8వ అధ్యాయంలో ఉంది. అండ్ దట్ షోస్ ద డెప్త్ ఆఫ్ దేర్ లవ్ బిట్వీన్ ద లవర్ అండ్ ద బిలవర్డ్. తర్వాత పరమగీతాలు 2:16 చూడండి, నా ప్రియుడు నా వాడు, నేను అతని దానను, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. నా ప్రియుడు నా వాడు, నేను అతని దాను. పదే ఈ మాట మీరు చూస్తారు. 6వ అధ్యాయం 3వ వచనం చూడండి, నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దాను, అతడు నా వాడు. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధం. యు సీ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, పొజెసివ్నెస్ ప్రేమలో ఉంటుంది. అలా అంటే ప్రేమించి ఏదైనా నీది సొంతం చేసుకోవాలని ఆశ ఉంటుంది. ప్రేమిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఒక షాపింగ్ మాల్ పోయి దాన్ని అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది అన్నీ చూసి ఒకటి దాని మీద నీకు కన్నుపడదు. అది నీకు సొంతం అయితే బాగుండని ఆశిస్తావు. దాన్ని ఎంతో ప్రేమిస్తున్నావు కాబట్టి అది నీ వశంలోకి రావాలి. దానికి ఎంత ఖరీదైనా పెడతాను, ఇట్ షుడ్ బికమ్ మైన్. అలాగే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినాడు. ఎంత ఖరీదైనా పెడతాను, సంఘము నాదై ఉండాలి, వధువు సంఘము నాదై ఉండాలి. ఎంత ఖరీదు పెడతావు అని లోకము ప్రభువును ప్రశ్నిస్తే నా ప్రాణము పెడతాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ విల్ పే ఎ ప్రైజ్ దట్ ఈస్ ఈక్వలెంట్ టు మై లైఫ్. ఐ విల్ షెడ్ మై బ్లడ్ ఫర్ ద చర్చ్. అంటే ఈ వధువు సంఘం కొరకు యేసు ప్రభు ఎంత తీవ్రమైన ఆశ కలిగి ఉన్నాడు. సంఘము నాది, నేను వరుడను, సంఘము నా వధువు. అలాగే శూలమతి అంటది, నావాడు నేను అతని దానను, అతడు నావాడు నేను అతని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడై ఉన్నాడు. హిస్ డిజైర్ ఈజ్ ఫర్ మీ. ఇవి మాటికి మీరు చూస్తూ ఉన్నారు. అంటే పవర్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ టెండర్. చూడండి, చాలా లోతైన ప్రేమ ఎప్పుడు సున్నితంగా ఉంటుంది, బడబారి ఉండదు. ఆ ప్రేమిస్తానులే, ప్రేమ ఉందిలే. భార్య భర్తలు పెళ్ళైన కొత్తలో చాలా మురిపాం. ఆ మురిపము జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు పలికిన మాటలన్నీ జీవితాంతం పలుకుతారా? వాళ్ళ సంబోధనే మారిపోతుంది. అప్పుడు ఏమేమో పెట్టి పిలుస్తారు. అప్పుడు మన పాదాలు భూమి మీద ఉండవు, క్లౌడ్ నెంబర్ 9లో ఉంటాం కదా. ఎన్ని ప్రేమ పిలుపులు. ఇక రాను 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 ఆ పిలుపులన్నీ మారిపోతాయి కదా. అలాగుండదు ప్రభు ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. కనుక విడవకుండా ఆయన తన ప్రేమను మన పట్ల చూపెడుతున్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపో. ఐ విల్ స్టాండ్ ఫర్ యూ అట్ ఎనీ కాస్ట్. సచ్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈ పరమగీతాలు చదివిన వారు ప్రేమ ఏంటో నేర్చుకుంటారు అన్నమాట. వాట్ ఈజ్ లవ్? నేనైతే నేర్చుకున్నాను. ప్రభువే నాకు అర్థం చేసినాడు. అందరిది చాలా టఫ్, ఇది అసలు ఇది ఎక్స్ప్లోర్ చేయలేము, ఇది చెప్పాలంటే చాలా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి అని అంటుంటే నాకు ఆశ్చర్యం. ఇది నాకు చాలా సున్నితంగా ప్రభువు అర్థం చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలోనే దేవుడు జ్ఞానం ఇస్తాడు. బికాజ్ ఐ లవ్ గాడ్ సో డీప్లీ. ఇట్ వాజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ బిగ్ ఆర్డియల్, ఏదో పెద్దగా నాకు అనిపించలేదు. ఎందుకంటే నా జీవితం అనుభవం ఇది. 25 సంవత్సరాలు
ప్రభువును ఒక ప్రియుని వలె ప్రేమించినాను, ఒక ప్రియురాలను ప్రేమించినట్టు ఆ ప్రియుని ప్రేమ నేను అనుభవించినాను. కాబట్టి నాకు ఇది చాలా సున్నితంగా సునాయాసంగా అనిపించింది. మళ్ళొకసారి చెప్పమంటే కూడా చెప్తాను, సంవత్సరం అంతా చెప్పమంటే కూడా చెప్తాను. ప్రభు ప్రేమ అనుభవించిన వారికి అది చెప్పడానికి మరి ఎక్కువ కష్టతరము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యూ లవ్ ఎ పర్సన్ యూ విల్ డిస్క్రైబ్ దట్ పర్సన్. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తే, మనసారా ప్రేమిస్తే ఎంతెంతన్నా వివరిస్తూ ఉంటావు. వర్ణించడానికి నీకు నాలుక చాలు. అలాగే ప్రభు ప్రేమలో పడిపోయినాను నేను. ఆ ప్రేమ సంపూర్ణంగా మరి నేను అనుభవించినాను కాబట్టి దాన్ని వివరించడానికి నాకు పెద్ద కష్టతరం కాలేదు. కనుక హిజ్ లవ్ ఈజ్ ఆల్వేస్ టెండర్ టువర్డ్స్ హిజ్ లవ్డ్ వన్స్. అంటే ప్రభు ప్రేమ పాతగిలదు. వాక్యంలో ఉంది, అనుదినము నీకు నా ఎడల నూతనంగా వాత్సల్యత పుడుతుంది. అంటే ఎవ్రీడే హిస్ లవ్ ఈజ్ ఫ్రెష్. ఎవ్రీడే హిస్ లవ్ ఈజ్ ఫ్రెష్. అంటే లోకం ఇచ్చే ప్రేమ పాతగిలిపోతుంది. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంట. ఇంకొకరు రాస్తారు, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అండ్ చిల్డ్రన్ అంట. అంటే ఒక వ్యక్తితో నువ్వు చాలా సన్నిహితం అయిపోతే అది ఆ ప్రేమ ఏమిస్తుంది, ఏమొరుగుతుంది. కొంతమంది పిల్లలు పుడతారేమో, తర్వాత నిరసన, చూస్తేనే అసహ్యం, ఇలాంటివి రావచ్చు. కానీ ప్రభు ప్రేమ అలాంటిది కాదు. ఆయనకు అనుదినము నూతనముగా తన వధు సంఘం పట్ల లేక తను ప్రేమించిన వారి పట్ల వాత్సల్యత పెరుగుతుందండి. ఎవ్రీడే హిజ్ లవ్ ఈజ్ ఫ్రెష్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22 నేను చదువుతున్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన ప్రేమ. పవర్ఫుల్ లవ్ ఈజ్ ఆల్వేస్ టెండర్. తర్వాత రెండవ చూసినప్పుడు విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్, ఒక అరణ్య అనుభవం ఇక్కడ మీరు చూస్తున్నారు. అరణ్యములో ప్రియుని సన్నిధి. పరమగీతాల్లో చూసినప్పుడు అరణ్యం వచ్చినప్పుడు అరణ్య అనుభవంలో ప్రభు తన ప్రియురాలను వదిలిపెట్టి పోవడం లేదు. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే కష్టాలు వచ్చినప్పుడు ప్రాణప్రదంగా ప్రేమించిన వారు నేనేరుగా నాకు తెలియదు అని అంటారు. ఐ డోంట్ నో. చాలా ప్రేమించిన వ్యక్తులు కాదంటారు. నాకు ఒక స్నేహితురాలు ఉండేది, బ్యాంక్లో పనిచేసినాం. మేమిద్దరం ఒకటేసారి జాయిన్ అయినాం. ఆమెకు 22 సంవత్సరాలు, నాకు కూడా 22 సంవత్సరాలు ఉండేది. బ్యాంక్ ఉద్యోగం అడుగు పెట్టినాం. ఆమెకు ట్రాన్స్ఫర్ అయింది కేరళకు. నేను సిటీలో ఉండేది. నాకు కేరళ నుండి నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని సిటీకి వచ్చినాను. ఆమె కేరళలో ఉండేది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉన్నారు. షీ వాజ్ ఆల్ అలోన్ ఇన్ కేరళ. ఆ బ్రాంచ్లో పనిచేస్తున్న చూడడానికి చాలా చక్కగా. 22 years అంటే న్యాచురలీ ఎనీ ఉమెన్ విల్ లుక్ బ్యూటిఫుల్. బట్ అన్ఫార్చునేట్లీ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ ద బ్యాంక్ ప్యూన్. బ్యాంక్లో ఈ డబ్బులు లెక్కబెట్టే, కరెన్సీ నోట్స్ లెక్కబెట్టి క్యాషియర్ దగ్గర పనిచేసే ప్యూన్తో ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఈమె ఉన్నతమైన కుటుంబానికి చెందింది. కేరళలో బ్రాహ్మణ్ కుటుంబాలు. వీళ్ళు తీరా చాలా తక్కువ కులమునకు చెందినవాడు. వివాహం వీరి మధ్యలో కావడం అసంభవం. కానీ చాలా ప్రేమ ప్రకటించినాడు ఈ పిల్లోడు. వయసులో 2 సంవత్సరాలు చిన్నవాడు కూడా. అయితే ఈ ప్రేమ వీరి మధ్యలో ఉందని బ్యాంకుకు అంతా తెలిసిపోయింది. తర్వాత ఈ బిడ్డ తల్లిదండ్రులతో మాట్లాడడం చాలా తక్కువైపోయింది. లెటర్, ముందు కాలంలో లెటర్ రాస్తారు కదా, లెటర్. ఇప్పుడైతే అంత వాట్సాప్, మరి ఇంత స్పీడ్గా కమ్యూనికేషన్ ఉంది. ఆ దినాల్లో లేదు. అయితే తల్లిదండ్రులు ఈమె ఫోన్ కొరకు ఎదురు చూస్తారు, ఈమె ఫోన్ చేయదు. లెటర్ కొరకు వేస్తే లెటర్ రాదు. ఏంటంటే ఈమె ప్రేమలో పడ్డది. ఈమె ఎంతగా ప్రేమిస్తుందంటే ఈ యవనస్తుని చెప్పతరం కదా అంత. షీఈస్ హెడ్ ఓవర్ హీల్స్ ఇన్ లవ్ విత్ దిస్ యంగ్ బాయ్. ఆ పిల్లోని పేరు హరి. ఆమె హరి 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 అని కోట్ల సార్లు రాస్తుంది. కోటి సార్లు రాసి ఒక్కొక్క పుస్తకం నింపేస్తుంది హరి 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 అని. అలాగూ ఆమె ప్రేమను వ్యక్తం చేస్తుందన్నమాట. ఆఖరికి ఏమైంది, ఈ బిడ్డ దగ్గర నుండి ఏమీ లెటర్ రావడం లేదు, ఇన్ఫర్మేషన్ లేదని తల్లిదండ్రులు కేరళకు ప్రయాణమై
స్థలం ఎక్కడైతే ఆమె పని చేస్తుందో అక్కడికి వెళ్ళినారు. అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరు కనబడడం లేదు. కన్న కుమార్తె, పెద్ద ఇద్దరే కుమార్తెలు, ఈమె పెద్దది, కనబడతలేదు. అక్కడంతా వెతికితే తెలిసింది వాళ్ళు ఒక రూమ్ తీసుకొని భార్య భర్తల్లాగా జీవిస్తున్నారు. ఈమె లాస్ ఆఫ్ పే లీవ్ పెట్టింది బ్యాంకు. ఆఖరికి వాళ్ళంతా ఇంటరాగేట్ చేసి వెతికలాట చేసి అసలు ఏమైంది ఈ పాపకు ఇలాగైనంటే తేలింది ఏంటంటే ఈ పిల్లవంతో ప్రేమలో పడ్డదని. అయితే బ్యాంక్ మేనేజర్ పిల్లని పిలిచాడు. తల్లిదండ్రులు అక్కడ కూర్చున్నాడు. తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఏంటి ఈ బిడ్డతోటి, ఈ పాపతోటి నీకేంటి, నీ బంధం ఏంటి అని నిలదీసి అడిగినప్పుడు ఆ పిల్ల ఏమో ఒప్పుకుంటుంది, నాకు ఆ పిల్లవాడంటే చాలా ఇష్టం, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. ఆ పిల్లవాడు అంటున్నాడు, నాకు అసలు ఏం తెలియదు, ఈమె ఎవరో కూడా సరిగా తెలియదు, నేను ఈమెను ప్రేమించలేదు, ఈమెను ఒక అక్కలాగా ప్రేమించాను, నేను ఎప్పుడు ఈమెను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పటికి ఈమె అక్కడనే కూలమడిపోయేది ఈ పిల్ల. ఎందుకంటే షాకింగ్ స్టేట్మెంట్ అన్నమాట. అంతవరకు ప్రేమ నటించినాడు, ఆమెను వాడుకున్నాడు. మరి ఇప్పుడు ప్రేమ కాదంటున్నాడు ఏంటి? చాలా షాక్ అయిపోయింది అన్నమాట. ఆమె అన్నది, సరే నేను హైదరాబాద్కు వచ్చేస్తానని తల్లిదండ్రులతో చెప్పింది. ఆమె స్పృహ కోల్పోయిందనమాట. తిరిగి ఆమెను లేవనెత్తినారు. తల్లిదండ్రులు ఆమెను తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఈమె అంత బ్యాగేజ్ చదువుకొని ఈమె కొద్దిగా రెస్ట్ కావాలా, మైండ్ అప్సెట్ అయిందని తెచ్చి రైల్వే స్టేషన్ దగ్గర నిలబడుతున్నారు. ఈమె అని చేసిందంటే ఆభరణాలన్నీ మెల్లగా తీసేసి వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఈ పిల్ల అప్సెట్ అయి ఉందని. ఆభరణాలను తీసి అమ్మ పర్సులో పెట్టింది. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంతలోగా హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్. ఒక్కసారి ట్రైన్ ముందు పడిపోయింది, అంతే చచ్చిపోయింది. అంటే వీళ్ళు అనుకోని గడియలో, వీళ్ళు అనుకోలేదు అట్లా చేస్తుందని. ఒక్కసారి షీ లీప్ బిఫోర్ ద ట్రైన్ అండ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. చాలా బాధ కలిగింది మాకందరికి, ఎందుకంటే మేమంతా కలిసి చదువుకున్న వాళ్ళం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రియుడు అంటే ఆయన పేరుకు మాత్రమే ప్రియుడు, కానీ నిజంగా స్వచ్ఛమైన ప్రేమతో ఆమెను ప్రేమించాలి. ఆయన కోరికలు తీర్చుకోవడానికి ఆమెను వాడుకున్నాడు. తీరా పరీక్ష వచ్చినప్పుడు నిలవలేకపోయినాడు, నేను కాదన్నాడు. నాకు తెలియదు, ఈమె ఒక అక్కలాగా చూశాను అంతే అన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుల ప్రేమ అంతంత మాత్రమే, అంతం వరకు ఉండేది ప్రభు ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే అరణ్య అనుభవంలో కూడా నీ ప్రియుడు నిన్ను వదిలిపెట్టాడు. అందుకే 8వ అధ్యాయము 5వ వచనంలో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె యవతి. అంటే అరణ్యంలో కూడా, ఆ ఒంటరితనంలో కూడా నమ్మకంగా ఉండే ప్రియుడు. అది అరణ్యం అని కూడా నీకు అనుభవం ఉండదు. ఆ క్రూర మృగాలు, కరుకు మార్గం, ముళ్ళ త్రోవ, అయినా ప్రియుని ప్రేమ ఎంతగా నీ మీద ఉందంటే నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకుంటున్నావు. హీఈస్ ట్రస్ట్ వర్తీ, హీఈస్ ఫెయిత్ఫుల్, హీ విల్ నాట్ లీవ్ యూ ఫర్ ఎ సెకండ్. ఒక్క నిమిషమైనా నిన్ను వదలకుండా నిన్ను తన బాహులో చేర్చుకొని ఆయన నిన్ను నడిపిస్తాడు. అది ఆయన నమ్మకత్వం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. 4వది చూసినప్పుడు చివరి 2 వచనాల్లో మీరు చూస్తారు. ఇక్కడ ప్రియురాలు ఆమె ప్రార్థనా జీవితం గలది అని, అంటే సంఘము ఎప్పుడు ప్రార్థించాలని పరమగీతం 8:13లో చూస్తాం. ఉద్యానవనములో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోర్దురు, నన్నును దాన్ని వినని. అంటే ప్రియుడు ఎప్పుడు కూడా ప్రియురాలి ప్రార్థనను చాలా ఆశిస్తున్నాడు. నీ స్వరం వినాలి, నీ ముఖం చాలా మనోహరం, నీ స్వరము మధురం. అంటే దాని అర్థం ఏంటి? సంఘము, వధు సంఘం ప్రియురాల్ని సూచిస్తుంది. ప్రియుడు వరుడైన ప్రభు. ఆ వరుడు ఎప్పుడు తన వధు స్వరాన్ని వినాలి. హౌ మచ్ డియర్ యూ బికేమ్ టు ద లవర్. ఆయన మీ స్వరాలన్నీ విన్నాడు, అంటే మీ ముఖాలన్నీ చూసినాడు. అది ఒక ఆశీర్వాదకరం. ఎంతసేపు అయినా దేవుని సన్నిధిలో ఉండడం అది ఎంత దీవెనకరం. ప్రేమికుల మధ్యలో ఒకటి ఉంటుంది ఎప్పుడు, దే నీడ్ ఈచ్ అదర్స్ కంపెనీ, దే డూ నాట్ వాంట్ టు లీవ్, డిపార్ట్. ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా, అది స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమైంది. ది లాంగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లవర్. అలాగే ఇప్పుడు చూడండి, సంపూర్ణ రాత్రికి మరి రావాలని ఒక నెలంతా కాచుకొని ఉంటారు కదా మీరు. చాలామంది ఫోన్ చేసి అడుగుతారు, చర్చ్కు ఫోన్ చేస్తారు, కొన్నిసార్లు నాకు కూడా ఫోన్ చేస్తారు, అమ్మా ఎప్పుడమ్మా నెక్స్ట్ ఆల్ నైట్ ఎప్పుడమ్మా, మేము రావాలమ్మా.
ఆరాధన ఎప్పుడేమో మేము రావాలి. ఎందుకు ఇంత ఆశ అంటే ప్రియుడైన ప్రభు సన్నిధిని వారు ఏం చేస్తున్నారు? కోరుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియుడు పిలుస్తున్నాడు, రా నా ఉద్యానవనానికి రా. ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్. నీ స్వరం నేను వినాలి, నీ ముఖం నేను చూడాలి. ప్రియురాలు కూడా ప్రియుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. చివరి వచనం చూడండి, 14 వచనం. నా ప్రియుడా త్వరపడము, లఘువైన ఇర్రివలే ఉండము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండు. అంటే యర్నింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ జీసస్. వధు సంఘము ప్రియుడైన ప్రభు రాకడ కొరకు అతి ఆకాంక్షతో ఎదురు చూస్తుంది అన్నమాట. అందుకే ఇక్కడే మనం ఉండాలని ఏం కోరుకో. దిస్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ రెసిడెన్స్. మనకు వెళ్ళిపోవాలి మన ప్రియుని దగ్గర. ప్రియుడు వచ్చేయాలి, మనం తీసుకొని వెళ్ళాలి. మరణం ఒక అంతం కాదని క్రైస్తవ మార్గంలో మనం నేర్చుకున్నాం. డెత్ ఈస్ నాట్ అన్ ఎండ్ టు అవర్ లైఫ్, ఇట్స్ జస్ట్ ఎ ప్రమోషన్ టు ద నెక్స్ట్ వరల్డ్, టు బీ విత్ జీసస్ ఫర్ ఎవర్. చూడండి, మరణం వచ్చినప్పుడు క్రైస్తవులు గుండె బాదుకొని ఏడవరు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. స్లెప్ట్ ఇన్ ది లార్డ్, నిద్రించినారు, ప్రభువునందు వీరు నిద్రించినారు. మహిమా ప్రవేశం, మహిమలోకి వెళ్ళిపోయినారు. అందుకే పౌలు భక్తులు అంటారు, మరణం అంటే నేను భయపడను, నాకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభమే, నేను వెళ్ళిపోతాను నా ప్రభు దగ్గరికి. ఎప్పుడు వస్తాడు నా ప్రభు అనే సంఘము ఎదురు చూస్తుంది. నువ్వు తొందరగా రావాలి. ప్రకటన గ్రంథం 22-20 వచనంలో కూడా లాస్ట్ సెంటెన్స్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్ ఇస్ లార్డ్ జీసస్ కమ్ సూన్. నువ్వు తొందరగా వచ్చి త్వరగా రావాలి. ప్రభు కూడా అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, బిహోల్డ్ ఐ విల్ కమ్ క్విక్లీ. అంటే వరుడు కలుసుకోవాలని ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్నమాట. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం, మనకు తెలుసు ఈ లోకం శాశ్వతం కాదని. మనం ప్రియుని వడిలోకి చేరిపోవాలని ఆశిస్తున్నాం. అందుకే ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఆయన మనకిచ్చే మహిమ ఎదుట ఈ లోకంలో మనము ఎదుర్కొనే సమస్యలు నాట్ వర్త్ కౌంటింగ్ అంట, ఎన్న తగినవి కావు. హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ఇది దీని సారాంశమై ఉన్నది. పరమగీతాలు 8వ అధ్యాయం 8వ వచనం. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా నువ్వు వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదు. వివాహము అన్నిటిలో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ థింగ్స్. వై అంటే ఎవ్రీ లవ్ షుడ్ కల్మినేట్ ఇన్ మ్యారేజ్. ప్రేమించినారు, అతడు ప్రేమించినాడు, ఈమె ప్రేమించినారు, ఆమె ఎక్కడుంది ఈమె ఇక్కడుంది అంటే సరిపోదు. ప్రేమ వివాహంలో ముడిపడాలి. అలాగే వధువు ఎక్కడుంది వరుడు అక్కడ ఉన్నాడంటే సరిపోదు. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. దేవుని స్తోత్రం. ఫైనల్ ఇట్ షుడ్ ఎండ్ విత్ వెడ్డింగ్. అదే ప్రకటన గ్రంథంలో మరి వివరణ మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఈమెకు వివాహం కావాలి. అన్నలు అడుగుతున్నారు, యెరూషలేము చెలికత్తెలు, యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, నీ పెళ్ళెప్పుడు? ఒక ఎదిగిన ఆడపిల్లని అడుగుతుంది లోకం. ఏమని అడుగుతుంది? అమ్మాయి ఎప్పుడు నీ పెళ్ళి? ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదా? ఇంకా పెళ్ళి కుదరలేదా అని అడుగుతారు. లోకానికే అంత పట్టు కదా. మరి ఇక్కడ కూడా సొంత వారికి కూడా ఉంది. సొంత వారంటే వారి సహోదరులు అడిగే ప్రశ్న, వారు ఆలోచించే విధానం చూడండి. మాకు ఒక చెల్లె ఉంది. ఆ చెల్లె ఎవరంటే శూలమతి. ఆమె ప్రేమలో పడింది, కానీ ఆమెకి ఇంకా వివాహ ప్రాయము రాలేదు, పరిపక్వత ఇంకా రాలేదు. వివాహము కొన్నిసార్లు చిన్నతనాన్నే చేస్తారు. మైనర్స్ వెడ్డింగ్ ఈజ్ పనిషబుల్ కదా. అడల్ట్ ఏజ్ రాకముందు చిన్న చిన్న పిల్లల్ని ఇచ్చి పెద్ద పెద్ద ముసలోళ్ళకి అంటగడుతుంటారు. అది చాలా నేరం అని అలా పట్టుబడ్డ వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారు. ఇవన్నీ వార్తల్లో మనం చూస్తాం. అంటే ఈమె పరిపక్వతకు రావాలి. హర్ బాడీ షుడ్ గ్రో, షీ షుడ్ గ్రో మెంటలీ, స్టాచర్ వైజ్. ఆ పరిపక్వత వచ్చినప్పుడు తప్పకుండా ఈమెకు మేము వివాహం చేస్తాం. అది వివాహ కాలం. ఆ సీజన్లో ఈమెకు తప్పకుండా మేము వివాహం చేయాలి. ఈమె చాలా చిన్నగా ఉంది, ఈమె ఎదగలేదు, ఇంకా ఆమెకు వయసు ఇంకా రాలేదు. ఆమె దాని విషయం మేము ఏం చేయాలి? సాధారణంగా కుటుంబంలో అన్నలకు చాలా మరి జిమ్మేదారి ఉంటుంది కదా, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత చెల్లెళ్ళ గురించి. నేను కాలేజీలో చదివినప్పుడైతే ఒక వేగు చూసేది మా అన్నలు ఇద్దరు. ఒక సైడ్ పెద్దన్న, ఇంకో సైడ్ చిన్నన్న. అరే ఇదేంటి, నాకు స్వాతంత్రం లేకుండా చేస్తారు వీళ్ళు, ఎప్పుడు వాళ్ళ కన్నులు నా మీద పెట్టుకుంటారు. అది స్వభావ మానవ సహజమైన కార్యం. మరి చెల్లెల గురించి ఒక
కన్ను ఉంటుంది అన్నమాట. ఎవరైనా చూస్తున్నారా? ఈమె కన్నులేటన్నా పెడుతుందా అంటే ఇక్కడ కూడా సహోదరులు ఆమె క్యారెక్టర్ గురించి, ఆమె విర్జినిటీ కన్యాకత్వం గురించి కూడా శ్రద్ధ కలిగి ఉన్నారు. నా చెల్లెలు చెడిపోవద్దు, నా చెల్లెలు ఈ లోకాకర్షణకు కొట్టుకొని పోవద్దు. షీ షుడ్ మెయింటైన్ హర్ విర్జినిటీ, ప్యూరిటీ. ఒక ఆడపిల్ల మనం ఇంట్లో ఉంటే మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే ఆ పిల్ల చెడిపోవద్దు, పరపురుషుడు వచ్చి సాంగత్యం చేసి ఆ పిల్ల కన్యాకత్వంను పాడు చేయకూడదని తల్లిదండ్రులు సహోదరులు చాలా చింత కలిగి ఉంటారు, ఒక భద్రత కల్పిస్తూ ఉంటారు ఎప్పుడు. అలాగూ మరి శూలమతి సహోదరులు అంటున్నారు, మా చెల్లెలు ఇంకా వయసుకు రాలేదు, ఆమె వివాహ కాలం గురించి మేము ఆలోచిస్తున్నాము, అది ప్రాకారం వంటిది ఆయన, మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదాం. దే వాంట్ హర్ టు బీ అ వాల్. వాల్ ఇండికేట్స్ వెర్జినిటీ. ప్రాకారము అంటే ఏ పురుషుడు ఆమెను తాకలేదు. ప్రాకారం కట్టుకుంటాం ఇంటి చుట్టూ, ఎందుకంటే ఎవడు లోపలికి రాకూడదు, ఖబర్దార్ ఎవడని వస్తే. అది ఫన్స్ వాల్ అంటే ఒక స్త్రీ తన ఆ వెర్జినిటీ, ఆ కన్యాకత్వం కాపాడుకోవాలి. పరపురుషుడు ఆమెను తాకకూడదు, మా చెల్లెల్ని ఎవరు తాకకూడదు, ప్రాకారంలాగా ఉండాలి. షీ షుడ్ బి లైక్ ఎ వాల్. షీ షుడ్ నాట్ అలౌ ఎనీవన్ ఇన్ టు హర్ ప్రైవసీ అన్నట్టు దాని భావం. మరి ఆమె ఒకవేళ కవాటం వంటిదని ఆయన, కవాటం అంటే డోర్, తలుపు. తలుపు ఇండికేట్స్ లూజ్ క్యారెక్టర్. తలుపు ఎందుకు తెరుస్తాం? ఎవడన్నా రావచ్చు, తలుపు ఎవరికన్నా ప్రవేశం ఉన్నది. అలా కాకూడదు నా సహోదరి అని సహోదరులు ఆశిస్తున్నారు. ఆమె ఒక గోడలాగా ఉండాలి, ఒక ప్రాకారంలాగా ఉండాలి. ఏ పురుషుడు ఆమెను వివాహ ప్రాయము వచ్చింది, ఆమెను వివాహము మరి సరి అయిన వ్యక్తి వివాహం ఆడే వరకు ఎవడు ఆమెను తాకకూడదు అని దాని అర్థం. ఈ 8 అధ్యాయాలు కూడా మీకు వివరించడానికి, అది టీవీలో ప్రసారమై అనేకులు వినడానికి దేవుడు కృప చూపినందుకు నా హృదయపూర్వకంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు రెండవ రాకడ కొరకు సంఘము సిద్ధపడటకు సహాయం దయచే, పవిత్రత కాపాడుకోవడానికి కృప దయచే. మా చెల్లెలు ప్రాకారం వంటిదాయను. అవును, ఒక ప్రాకారం వలె అబద్ధ బోధకులను తృణీకరించడానికి, అబద్ధ ప్రవచనాల తట్టు కాకుండా నైనా అబద్ధ ప్రవక్తలను ఎదిరించడానికి ఒక ప్రాకారం వలె తన కన్యాకత్వమును కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి కృపను మీరు దయచేయండి. తలుపు తెరిచి ఉంటే అపవాది ప్రవేశిస్తాడు. అవును, అపవాదికి చోటు ఇవ్వకూడదని నువ్వు సెలవిచ్చినావు. ఆ స్వచ్ఛత, పరిశుద్ధత, పవిత్రత సంఘము ఎల్లవేళలా కాపాడుకోవడానికి కృపను దయచేయండి. నీ రాకడ కొరకు సిద్ధపాటుతోనైనా ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. ఎప్పుడు వస్తావో, ఎప్పుడు మమ్మల్ని తీసుకొని వెళ్తామో అని ఆ ఎదురు చూపులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ సిద్ధపాటు కూడా మాకు దయచేయమని మమ్మల్ని మేము క్రమ పద్ధతిలో తీసుకొని చక్కగా క్రమంగా ఎదిగి నీ శిరస్సు మట్టుకు ఎదగడానికి, నీ రాకడ సమయంలో మేము ఎత్తబడే సంఘంలో ఉండడానికి కృప దయచేయమని పరమగీతాలు 8 అధ్యాయాలు బోధించడానికి దాసరాలకు ఇచ్చిన శక్తి కొరకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. విన్న నీ ప్రజలకు కూడా మీరు దీవించమని చేతులెత్తి ఆశీర్వదించి 40 దినాల ప్రయాణంలో మరి ప్రతి కుటుంబము నీ ఆశీర్వాదం పొందుకోవాలని మేము కోరుతున్నాం. ప్రతి వ్యక్తికి నీ దీవెన దయచేయమని, పాలు పొందిన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం పలుకుమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి